అమ్మా అభి, నువ్వు చాలా మంచి పని చేశావమ్మా. రే రాహుల్, నువ్వు సూపర్ రా. సారీ రాహుల్, నిజం తెలియకుండా ఏదేదో వాగేశాను. చాలా థ్యాంక్స్ రాహుల్, నా పరువు కాపాడావు. లేదంటే వాళ్ళు వేసే నిందలు నిజమయ్యేవి. ఒకటా రెండా 10 లక్షలు పోతే ఎక్కడి నుండి తెచ్చేది? రాహుల్, అభి, మన ఫ్యామిలీ ఎప్పుడు కష్టంలో ఉన్నా కానీ మీ ఇద్దరూ కూడా మేమున్నామంటూ ముందుకొస్తారు. ఎప్పట్లాగే ఇప్పుడు కూడా మన ఫ్యామిలీని మీరే కాపాడారు. నిన్న దొంగతనం జరగకుండా ఆపగలిగాం. ఆ కనిష్క వేసిన ప్లాన్ని తిప్పికొట్టగలిగాం. జనం గొడవ చేయకుండా, ఇంటి పరువు పోకుండా కాపాడుకోగలిగాం. ఈ పాటికి ఆ కనిష్కకి బుద్ధి వచ్చే ఉండాలి. అంత త్వరగా ఆ కనిష్క మారదులే రాహుల్ బాబు. ప్రస్తుతానికి తన ప్లాన్ ఫెయిల్ అయిందని గింజుకుంటూ ఉంటుంది అంతే. రాహుల్ బాబు, ఆ కనిష్కి ఫోన్ చేస్తోంది. ఏంటభి, బాగా సంతోషంగా ఉన్నారా? బాగా నవ్వుకుంటున్నారా? ఇంటి పరువు పోకుండా కాపాడుకున్నామని, కనిష్క వేసిన ప్లాన్ తిప్పి కొట్టేశామని తెగ సంబరపడుతున్నట్టున్నారే. దొంగలు పడటం, దొంగతనం జరగటం అంతా కేవలం ఆట విడుపు మాత్రమే. అసలైన ఆట ఇప్పుడు మొదలవుతుంది. ఇంకా మొదలు కాలేదు. ఏం చేయబోతున్నావు? మరీ అంత కంగారు పడిపోకభి. సాయంత్రం దాకా మీకు టైం ఉంది. ఆ తర్వాత జరిగేది చూశాక అప్పుడు పడాలి అసలైన కంగారు. అప్పటిదాకా కొంచెం దాచుకోండి. నువ్వేం చేసినా మమ్మల్ని ఏం చేయలేవు కనిష్క. నీ ఆటలు మా దగ్గర సాగనివ్వం. అయ్యో పిచ్చి రాహుల్, నువ్వింకా దొంగల నుండి డబ్బుని, డబ్బుతో పాటు ఇంటి పరువుని కాపాడేశావనే భ్రమలోనే ఉన్నట్టున్నావు. ఇప్పుడు నేనిచ్చే షాక్ మీరు ఊహించుండర్లే. నువ్వెన్ని కుట్రలు చేసినా, మా మీద ఎంత విషం చిమ్మినా నిన్ను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉంటాం. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు ఎప్పటికప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుందభి. నీకు ఎక్కడి నుండి ఇంత ధైర్యం వస్తుందా అని నాకు అర్థం కాదు. ఇది నీతికి, నిజాయితీకి ఉండే ధైర్యం. అది నీలాంటి వాళ్ళకి అర్థం కాదులే. ఓయమ్మో, నీతి నిజాయితీలు ఎక్కువైన వీరవనిత, ప్రగల్భాలు పలుకుతున్న వీరశక్తి. నువ్వు నీ మొగుడు ఇద్దరు కలిసి వచ్చే గండాన్ని ఎలా ఆపుతారో నేను చూస్తాన్లే. ఈ కనిష్క కొట్టబోయే దెబ్బకి మొత్తం కుటుంబమే అబ్బా అంటుంది. ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక విల్లవిల్లాడిపోతుంది. దిక్కుతోచక, దారి తెలియక అల్లాడిపోతుంది. నేనిచ్చే షాక్కి మొత్తం కుటుంబమే షాక్ అయిపోతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. కనిష్క అంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేసింది అభి. అవును రాహుల్ బాబు, ఇప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం ఏ పక్క నుండైనా చుట్టుముట్టొచ్చు. కానీ ఎలాంటి ప్రమాదమో మనకి తెలియటం లేదు కదా. ఫోన్ చేసి మరీ మనల్ని బెదిరించిందంటే మనం ఊహించిందేదో చేయబోతోంది. అదేంటో మనకి తెలీదు.